మాతృదేవోభవ. ఊయలలేపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున, ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున, ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునికా. ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక. కమ్మని దృష్టి పదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగను ఎలలోపుమమ్మరో. ప్రేమాయత చందనాగముల హాయిగను ఎలలోపుమమ్మరో. ధర్మాధర్మాల సూక్ష్మ విశేషాలని మనకు అవగాహన కావిస్తూ ఉన్నా మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1735వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గంగాధరో అంధకరిపుఃక్రతుధ్వంసీ వృషధ్వజః వ్యోమకేశో భవో భీమస్థాణు రుద్ర ఉమాపతి. శివనామాల అర్థ వివరణలో మనం వృషధ్వజ అన్న మాటకు చెప్పుకున్నాం. సరిగ్గా అలాగే గరుడధ్వజ, గరుడ వాహనక, విష్ణు సంబంధమైన నక్షత్రం. ప్రారంభంలో ఆ రాశి పైన ఉండడం, తర్వాత కింద ఉండడం. అలాగే వరుణ సంబంధమైన నక్షత్రాన్ని గమనించండి. మకరధ్వజ, మకర వాహన. మన్మథ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. మన్మధుడికి మకర వాహనమే, మకరధ్వజమే. ఆయన మీనధ్వజుడు కూడా అంటారు, అదో విశేషం. ఇలా అనేక రకాలు. వీటి వెనకాల ఉండే ఖగోళపరమైన భూగోళపరమైన శాస్త్ర విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే మన గందరగోళం పోతుంది. భూగోళం ఖగోళం అర్థం కాకుండా గందరగోళాలు పోవు. అంతేగాని వీటి పట్ల ఏవో నమ్మకాలు పెంచుకుని ఊరికి అదేదో చేస్తుంది ఇదేదో చేస్తుంది. అసలు ఇంత మాయ చేస్తున్న మనస్సు గురించి మనం ఎవరో ఆలోచించట్లా. మనల్ని అన్ని విధాలా మాయ చేస్తున్నది మన మనస్సు. దాని మీద దృష్టి పెట్టట్లేదు మనం. వారి ఆ గ్రహం ఏదో చేస్తుంది, ఈ గ్రహం ఏదో చేస్తుంది, ఆ దశం ఏదో చేస్తుంది, ఏకాదశి ఏదో చేస్తుంది, నవం అంతకంటే ఏదో చేస్తుంది. అవన్నీ చేసేవాటికంటే మన మనస్సు చేసే మాయ ఎక్కువ. ఆ మనస్సును పరమేశ్వరార్పణం చేస్తే ఇదంతా ఆయన సృష్టే కదండి. ఇవన్నీ మన్నేం చేస్తాయండి? ఈ ధైర్యం కదండి మనిషిని నడిపించేది. అది కదండి ఆధ్యాత్మికత, అది కదండి హిందూ ధర్మం. అలా అర్థం చేసుకుందాం. వ్యోమకేశక అద్భుతమైన మాట అండి. ప్రత్యేకించమ్మా ఉదయం వేళ లేచినప్పుడు 5:30 వేళ సమయంలో చూడండి, ఆకాశంలో ఇలా నల్లటి చారికలు ఇలా వ్యాపించి ఉంటాయి. సరిగ్గా శివుడు జటాజూటాన్ని ఇలా విప్పుతున్నట్టుగా ఉంటుంది. సాయంత్రం కూడా అంతే. శివుడు సంధ్యాతాండవం సాయంత్రం అని ఎందుకు చెబుతారు అంటే, సాయంత్రం వేళ ఇలా కనిపించేటువంటి నల్లటి చారికల్లో ఎరుపు చారికలు కూడా ఉంటాయి సంధ్య కారణంగా, ఉదయం కంటే కూడా ఎక్కువగా. అందుకే ఎందుకు శివుడు సరిగ్గా తపో నియమంలో ఉన్న వాళ్ళు ఎవరు తైల సంస్కారం చేసుకోరు. ఈ సౌందర్యాల పట్ల దృష్టి పెడితే వాళ్ళ తపస్సు సాగదు. ఆధ్యాత్మికం కావాలంటే భౌతికం వదిలేసుకోవాలి, తగ్గించుకోవాలి కనీసం. అందుకని వాళ్ళు అవి చేయరు. అలాగా నూనె రాయని జుట్టు సహజంగా లేత ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే ఆ సంధ్యాకాలంలో నలుపు ఎరుపు రంగుల్లో ప్రకాశిస్తున్న మేఘాల చారికలన్నీ శివుడి కేశభాగాలు. అందుకే వ్యోమకేశ. పైగా గంగానదిని ఆ వ్యోమకేశాలలోనే బంధించాడు. గంగానది ఆకాశగంగ. ఆకాశంలో ఉన్న గంగని ఆకాశం లాంటి కేశాలు కలిగిన వాడు భరించకపోతే ఎవరు భరిస్తారు? అందుకని గంగాధరక. పైగా విశాలమైనది ఆకాశం. ఆకాశం లేని చోటు లేదు, భూమి లేని చోటు ఉంది. ఒక గ్రహానికి మరో గ్రహానికి మధ్యలో భూమి లేదు. అగ్ని లేని చోటు ఉంది, మనకి భూమి మీదే ఉంది. కొన్ని చోట్ల అగ్ని ఉండదు, పూర్తి చల్లదనమే ఉంటుంది. నీరు లేని చోటు మనం ఉన్న హైదరాబాద్లో నీరు ఎక్కడుంది? చాలా చోట్ల లేదు. ఇప్పుడు హైదరాబాద్ని ఎందుకు అనుకోవాలి? నీళ్లు లేని చోటు ఉంది. అవి మనం ఎక్కడ ఉంటే అక్కడ నీళ్లు ఉండవు, మనకు తెలుసు. మనం ఉన్న చోట ఖచ్చితంగా ఎవరికి, మనకు కాదు పక్క వాళ్ళకు కూడా అన్నం నీళ్లు ఉండవు. మన జీవితాలు అలాంటివి. అందుకే నీళ్లు తక్కువ వాడని చెప్పాల్సి వస్తుంది. అంచేది నీళ్లు లేని చోటు ఉందని మనకు బాగా తెలుసు ఉన్నాయని. భూమి లేని చోటు, నీరు లేని చోటు, అగ్ని లేని చోటు, చివరికి వాయువు లేని చోటు కూడా ఉండే అవకాశం ఉంది. గాలి మొత్తం తీసేసి సీసా బిగించామంటారు. శాస్త్రీయమైన ప్రయోగాల్లో కొన్ని జరుగుతాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆకాశం లేని చోటు లేదు.
గాలి కూడా లేని చోట సీసా బిగించామనే చోట ఉన్నది ఆకాశం ఉంది. ఆకాశం అంటే శూన్యం అని మనం చెబుతాం, అనుకుందాం, శూన్యమే అనుకుందాం. అది సర్వత్రా వ్యాపించి ఉంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, మామూలుగా మనం శరీరం ఇలా ఉంటే మనం ఇలా అన్నా కానీ లోపలికి చెయ్యి వెళ్ళదు, గుద్దినా వెళ్ళకపోవచ్చు. ఒకవాడు ఎవడైనా గుద్దితే చెయ్యి లోపలికి వెళ్తే మళ్ళీ చెయ్యి వాడికి బయటికి రాకపోవచ్చు. కానీ ఎక్స్రే కిరణాలు వెళ్ళిపోతున్నాయి కదండి శరీరంలోకి, అంటే ఖాళీ ఉన్నట్టే కదండి. చెయ్యి వెళ్ళడానికి ఖాళీ లేదు కానీ కిరణాలు వెళ్ళడానికి ఖాళీ ఉంది, అంటే మొత్తం మీద ఖాళీ ఉంది. అదే ఆకాశం. ఒక పెద్ద 9 అంగుళాల మందం ఉండే గోడ తీసుకోండి, ఇనప గోడ అనుకుంది, అయోమయం అంటారు దాన్ని. అయోమయం అంటే ఆ మాట అందుకే వచ్చింది. అయోమయం అంటే ఇనుముతో నిండింది మొత్తం ఇనప గోడ, అయోమయం. అవతల ఏముందో తెలియదు, దాంట్లోంచి కిరణాలు పెడుతున్నాయండి ఆశ్చర్యకరంగా. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ ఎక్స్రే కిరణాలు, లేజర్ కిరణాలు వెళ్ళలేని చోటు లేదు. అంచేత మనం వస్తువులుగా భావిస్తున్న ప్రతి దాంట్లోంచి ఎంత చిన్నది, ఎంత సూక్ష్మమైంది, రణీయాన్ని భావించిన అందులో కాంతి వెళ్ళిపోతుంది. ఆ కాంతి కదండి భగవంతుడు. భగవంతుడు అంటే తేజస్వరూపం కదండి. అందుకే సూర్యుడిని మనం ప్రత్యక్ష భగవంతుడు అంటాం, మనం ప్రత్యక్ష దైవం అంటాం. చంద్రుడిని ప్రత్యక్ష దైవం అనవండి, రాత్రిపూట కనపడుతున్నాడు అనొచ్చు, ఆయన కూడా సంతోషిస్తాడు. కానీ అనరు, సూర్యుడే ప్రత్యక్ష దైవం. అంటే పరమ తేజస్వరూపమే భగవంతుడని మన భావన, అది నిజం. అందుకే కాంతి కిరణాలు వెళ్ళలేని చోట్లేదు మీరు గమనించండి. పైగా కాంతి రుజు మార్గంలోనే ప్రయాణిస్తుందండి, మనం పరిగెట్టుకుని వక్ర మార్గం పట్టిస్తే తప్ప. నీరు అడ్డం వస్తే వక్రీభవనం చెందుతుంది, వెంటనే మాయ వచ్చేసింది. వక్రీభవనం చెందిందంటే 7 రంగులు వచ్చే మాయ. లేకపోతే కాంతి రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది. భగవంతుడి మార్గం ఎప్పుడు రుజువు మార్గమేనమ్మా, అది రుజువు అయ్యే మార్గం. అందుకే దాన్ని రుజువు చేసే ప్రయత్నమే మనం మహాభారత వ్యాఖ్యానం పేరు మీద, సామాజిక వ్యాఖ్య పేరు మీద, శాస్త్రీయ విజ్ఞాన వ్యాఖ్య పేరు మీద చేస్తున్నాం. భగవంతుడు రుజువు చేసే వ్యవహారం అమ్మ, నమ్మే వ్యవహారం కాదు. భగవంతుడు ఉన్నాడని నమ్మించాల్సిన అవసరం లేదు. ఆ కర్మ లేదు దేవుడికి కానీ మనకు కానీ. దేవుడు కర్మ పట్టించకండి దయచేసి. నమ్మకం ఏమిటండి? నమ్మకపోతే పొమ్మనండి సన్నాసిని, వాడు నష్టపోతాడు, దేవుడికి ఏమిటి నష్టం? దేవుడు శాస్త్రీయమైన రుజువు, దేవుణ్ణి రుజువు చేయొచ్చు, పునర్జన్మను రుజువు చేయొచ్చు, పూర్వజన్మను రుజువు చేయొచ్చు. మహాతపస్సు చేయగలిగిన మనులు ప్రయోగశాలలో కూడా రుజువు చేస్తారు వాటిని. యోగి ఆత్మకథ చదవండి, పునర్జన్మ రుజువు చేశారు. స్వామిరామ ఆత్మకథ చదవండి, పునర్జన్మలు రుజువైనాయి. ఒక యోగే 4 రూపాలు ధరించాడు ప్రత్యక్షం. స్వామిరామ అనే యోగి ఆయన పనుల్లో ఆయన నేనవే భగవద్ ధ్యానంలో ఉంటే, ఆయన ఎక్కడికో వెళ్ళి ఒక పెళ్ళికి వెళ్ళి ఏదో ఇవ్వాల్సిన అవసరం ఏదో ఉంటే అక్కడికి భగవంతుడు వెళ్ళాడు అదే రూపంలో. కళ్ళు తెరిచి చూశాక అయ్యో నేను ఎక్కడికో వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళారంటే ఆ పని అయిపోయిందని చెప్పారు ఎవరు. ఆశ్చర్యం అండి ఇది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శంకరాచార్య, కృష్ణమూర్తి గారు, స్వామి రామ అందరూ అబద్ధాలు ఆడితే ఇంక ప్రపంచం లేనట్టే లెక్క. ఇంక వాళ్ళంతా అబద్ధాలు ఆడతారంటే ఇంక మనం చెప్పగలిగింది లేదు. ఇంక మనం నిజం చెప్పక్కర్లేదు. ఇంకా అసలు ఇంకా అబద్ధమే గొప్పది అనమాట. అవేనా మనం నమ్మాలి కదా. అంచేత రుజువు చేయొచ్చు. అందుకే కాంతి రుజువు మార్గం. అంచేత వ్యోమం ఆకాశమే భగవంతుడు. అందుకే ఆకాశ స్వయం విష్ణువు. ఆకాశం విష్ణువు అంటే అర్థం చతుర్భుజ విష్ణువు అని కాదు. అక్కడ చతుర్భుజ విష్ణువు ఆకాశం ఎలా అవుతాడు? 5వ భుజం ఆయన కాదే, 3వ కాలు ఉంటే ఆయన కాదే. చతుర్భుజ విష్ణువుకు సంబంధించిన విష్ణువు వ్యాప్తి. మనం విష్ణు సహస్రం అంతా చెప్పుకున్నాం మొత్తుకుని. వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించింది ఆకాశం, అందుకే విష్ణువు అన్నారు. అదే ఇక్కడ వ్యోమకేశగా. ఇప్పుడు విష్ణు శబ్దానికి ఉన్న వ్యుత్పత్తి, వ్యోమకేశకు ఉన్న వ్యుత్పత్తి చూస్తే శివకేశవులు ఒకటేని అర్థం అవట్లేదా? వ్యోమకేశో భవో భవక. ఈ సృష్టి పుట్టడానికి సృష్టి రూపమై పుట్టినవాడు ఆయనే కాబట్టి, పుట్టడానికి కారణం ఆయనే కాబట్టి, తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, దానిని సృష్టించి అందులో ఆయనే ప్రవేశించాడని చెప్పారు కాబట్టి భవము అనబడే ఈ సంసారము ప్రపంచము ఆయనే. భీమక, భయంకరంగానే ఉంటుందండి. సంసారం ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. పెళ్ళయ్యే వరకు హాయిగా నవ్వుతూ చలాకీగా తిరిగే కుర్రాళ్ళందరూ పెళ్ళవగానే మొత్తం ఇంకా ఏమి జగమే మాయా బ్రతుకే మాయ గడ్డాలు పెంచేశారు. భవో భీమక. సంసారం ఎంత భయంకరం కాకపోతే అలా అయిపోతారు జీవితం. చిన్నపిల్లలు ఆనందంగా ఆడుకుంటారు, చదువులో పడగానే అయిపోయింది, ఇంకా అయిపోయింది జీవితం, అయిపోయింది, ఇంకా ఆనందం పోయింది, ఇంకా ఆవిరైపోయింది. భవో భీమక. అది ఆయన శరణు వేడితేనే ఆ భీమత్వం నుంచి, ఆ భవం నుంచి మనం బయటపడతాం. స్థాణు అంటే స్థాణువుగా కదలకుండా ఉన్నటువంటి రూపాలు కూడా శివరూపాలే. ఇదే మనకి అదేమిటండి కదలకుండా ఉండదంటూ దేవుడు ఉంటాడు. చిచ్చక్తి చేతన ఆరూప జడశక్తి జడాత్మిక. అయ్యో గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత స్పష్టంగా చెప్పారు.
చిచ్చక్తి చేతనారూప. చైతన్యవంతమైన పదార్థాల్లో చిత్రూపంలో ఉన్నావమ్మా. జడశక్తి జడాత్మిక. జడ పదార్థాల్లో ఆ జడత్వం అంటే ఏమిటి? ప్రతిదానికి త్వం, రామత్వం, భీమత్వం, వస్తుత్వం, మహత్వం, ప్రపంచత్వం, ఏదైనా మీరు త్వం చేస్తారు. అత్వం భగవంతుడు. తనము అంటారు. అంటే జడత్వం ఏదంటే అత్వం, అదొక స్థితి, అది భగవంతుడు. దాన్ని సత్తా అంటారు. చైతన్య రూపంలో స్ఫురణ అంటారు. యా స్ఫూర్తిరనుభూయితే సా స్ఫూర్తిరాత్మ ఇది వేదాంత రిండిమక అంటారు. యా సత్తా ప్రతిభాసతే సా సత్తా పరమం బ్రహ్మ ఇది వేదాంత రిండిమక. జడ పదార్థాల్లో ఉన్నప్పుడు అది సత్తా, చైతన్యవంతమైన పదార్థాల్లో ఉన్నప్పుడు అది స్ఫూర్తి. అదే లలితా సహస్రంలో చిచ్చక్తి జడశక్తి జడాత్మిక, చిచ్చక్తి చేతనారూప. అంచేత స్థాణుస్వరూపం కూడా ఆయనదే. అలా ఉండి ఆయన వ్యక్తం కావట్లేదు, ఉన్నాడు లోపల. అవసరమైతే వ్యక్తం అవుతాడు. మరి శాపవశాత్తు రాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ జవరాళ్ళుగా మారిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రుని శాపం రంభరాయిగా మారింది, మళ్ళీ మనిషిగా, మళ్ళీ అప్సరసగా మారింది. అంతెందుకండి, నారాయణ రెడ్డి గారి పాట, శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. మన కళ్ళ ముందు సాక్ష్యం అండి. ఒక బండరాతిని పట్టుకుని ఒక శిల్పి తన మహత్తర జీవ కళా నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ మహాశిల్పి ఒక శిల్పాన్ని తయారు చేస్తే నిజంగా అమ్మాయి అనుకుని, నిజంగా దేవుడు అనుకుని, నిజంగా ఆ దృశ్యం అనుకుని మనం భావించట్లేదండి. వెంటనే మన మనస్సులో భావన కలగలేదా? అది భ్రమ అంటారేమిటండి? మాలాంటి కవులు వందల పద్యాలు చెప్పారండి శిల్పాల మీద. భ్రమ అయితే చెబుతారండి. ప్రత్యక్ష దర్శనం అమ్మ, శిలలో కూడా ఎంత తేజస్సుందో మీరు గమనించండి. శిలలో ఉన్నటువంటి ఆ రూపాన్ని బయటపెట్టింది మనిషి మనస్సు కాదా? మనం శిలల్ని గౌరవిస్తున్నాం కదా, మనిషి మనస్సుని ఎందుకు గౌరవించలేకపోతున్నాం? అందుకే నేను స్పష్టంగా మాట్లాడుతున్నా, చాలా స్పష్టంగా. మనిషి ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైతే దేవుడు స్వయంగా ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కాదా? దేవుడు మనిషిని ప్రతిష్ఠ చెయ్యలేదా? చెయ్యకపోతే వేదం ఎందుకు అలా చెప్పింది? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్యేద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. మనిషిని దేవుడు ప్రతిష్ఠ చేశాడు. అన్ని కులాల వాళ్ళని, అన్ని ప్రాంతాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని దేవుడు తన శరీరం నుంచే పుట్టించాడు అనడానికి ఈ వేద మంత్రం సాక్ష్యం. దీన్ని మనం కాదని అనగలమా? మనిషిని మించిన దేవుడు ఉంటాడా? ఆ మనుషులమైన మనం మనలో ఉన్న దేవుణ్ణి బయటికి లాగగలగాలి. మనలో లేకుండా అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, బస్టాండ్లో ఉన్నాడు, రైల్వే స్టేషన్లో ఉన్నాడు, వాళ్ళు బాగుపడతారు, వ్యాపారాలు జరుగుతాయి. మనలో ఉన్న దేవుణ్ణి మనం లాక్కోగలిగితే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. భక్తి టీవీ చూస్తే చాలు, దానికి ఎలాగో పెద్ద ఖర్చు చేయలేదు. కేబుల్ బిల్లు ఇస్తున్నా 150 రూపాయలు, ఎంతకంటే ఏం లేదు. టీవీ వాళ్ళే, భక్తి టీవీ వాళ్ళే మిమ్మల్ని అడగలేదుగా వచ్చి, దానికేం ఖర్చు ఏం లేదండి. ఆ రకంగా కూడా మనం చాలా జ్ఞానం పొందుతున్నాం. 10 ఏళ్ళుగా ఈ టీవీ ఎంత సేవ చేస్తుందండి ఆధ్యాత్మికంగా. ఎన్ని మంచి ప్రవచనాలు, ఎన్ని జ్ఞానమయమైన వాక్యాలు. మనం ఏది చూస్తున్నాం, ఏది వింటున్నాం, ఏది అనుసరిస్తున్నాం అనేదే ప్రధానం. దాన్ని బట్టి మనం పొందవచ్చు. స్థాణు రుద్ర సరే రౌద్ర రూపాన్ని ధరిస్తాడు. ఉమాపతి, ఉమాదేవికి భర్త. ఓంకారానికి స్వరూపమే ఉమా. ఆ ఊ కలిపితే ఓం అయిందండి. ఆ మకారం యువతలు పెట్టండి, మకారానికి ఆకారం కలపండి మా. మకారానికి ఆ మకారాన్ని యువతల అకారం, ఒకారం, మకారం ఉన్నాయి కదా, ఓం అయిందండి. ఈ అకారాన్ని తీసుకెళ్ళి ఆ చివర పెట్టండి, ఒకారం మకారం కలపండి ఒకారం, మకారానికి ఆకారం కలపండి మా. ఉమా అంటే ఓంకారాన్ని అటు ఇటు తిప్పితే ఉమా. అదే పెట్టాడు హిమవంతుడి పేరు. వేరే పేరు ఎక్కడ పెడతావమ్మా? ప్రణవస్వరూపానివి, నీకు అదే పేరు పెడతానన్నాడు. ఈ చివర ఉండే ఆకారాన్ని ఆ చివర పెట్టాడు, ఉమా అయింది. ఆ ఆకారం ఈ చివర పెడితే ఓం అయింది. అంటే ఓంకారానికి ఉమాదేవికి తేడా లేదు. ఉమాపతికి అష్టమూర్తి. అహిర్బుద్ధయో మహాకాలో మహానటక క్షోణీరథో హరిశరో గిరిధన్వా అంబుధీషుధి. అష్టమూర్తి, శివుని అష్టమూర్తులు. విశ్వమంతా విష్ణువే అనుకున్నాం, ఇప్పుడు విశ్వమంతా శివుడే అని రుజువు చేసుకుంటాం. మళ్ళీ దయచేసి శివుడు వేరు విష్ణువు వేరనే మాయలో పడకండి. అక్కడ ఆయన రూపంలో చెప్పుకున్నాం, ఇక్కడ ఆయన రూపంలో చెప్పుకుంటున్నాం. అదే అద్వైతం, అదే వేదాంతం. ఏమిటా అష్టమూర్తులు? పృథివీ తేజోవాయువులు ఆకాశములు 5, సూర్యుడు, చంద్రుడు, ఆ పైన యజమానుడు అంటే శరీరంలో ఉండే జీవుడు. పంచభూతములు పరమాత్మ స్వరూపం. అంటే పంచభూతాలు లేకుండా సృష్టి ఏ పదార్థము లేదు. మనిషి కాదు, కుక్క, ఓ బొమ్మజముడు, మొక్క, అన్నీ. ఇప్పుడు దేవుడు కాంతి ఏది చెప్పండి?
అంచేది మనం చర్చించాల్సింది వారు దేవుడు వీరు దేవుడు అని కాదు, ఎవరు దేవుడు కాదు. అది చాలా గొప్ప చర్చ, చాలా విషయాలు తెలుస్తాయి. పంచభూతాలతో కాకుండా మనకు అనిపిస్తుంది, మనకు చాలా దూరంగా ఉండడం వల్ల, జ్యోతిస్వరూపులు కావడం వల్ల, సూర్యుడు పగలు రాత్రి చంద్రుడు మనకి వెలుగునిస్తూ ఉండడం వల్ల అవి పంచభూతాల కంటే భిన్నవేమో. నిజానికి కాదు. అందుకని సూర్యుడు చంద్రుడు కూడా రెండు స్వరూపాలు. ఎందుకంటే ఈ పంచభూతాలు జడ పదార్థాలు, ఇవి సూర్యునితో చైతన్యవంతం అవుతున్నాయి. సూర్యకాంతి లేకపోతే భూమి ఏం చేయలేదు, చంద్రకాంతి లేకపోయినా మొక్కలు పెరగవు, నీళ్లు రావు, ఏమి రావు. అంచేత సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉన్నా కూడా శరీరంలో జీవుడుగా ఉన్నవాడు కూడా దేవుడే. జీవో దేవ సనాతనక. అసలు అష్టమూర్తి శివుడు అని అంగీకరించాక అద్వైతం తప్ప మరో సిద్ధాంతమే లేదు. జీవుడు దేవుడు స్పష్టంగా. తేడా అలా ఏమిటంటే దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఆ విషయాన్ని బాగుంది, దానికే ఉందండి. ఓ గొర్రెపిల్ల, ఓ సింహం పిల్ల పొరపాటుని గొర్రెల జాతిలో కలిసిందనుకోండి, చిన్నతనంలో గొర్రెలతో పాటు తిరుగుతుంది, గొర్రెల్లాగే అరుస్తుంది. ఎప్పుడో తన లాంటి సింహం కనపడినప్పుడు ఇదేమిటి దాని శరీరం నా శరీరం ఒకలా ఉందంటుంది. అప్పుడు అది బ్రహ్మాండంగా గర్జించారు, ఇది కూడా గర్జిస్తుంది. గొర్రెలు పారిపోయేసరికి అర్థమవుతుంది, ఓహో నేను సింహాన్ని అన్నమాట, గొర్రెని కాదు. కానీ అలా జీవుడికి దుఃఖాలు పడతాడు, సుఖాలు పడతాడు, నానా యాతనలో పడతాడు. పడి 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 అసలు ఏమిటిది అని ఎప్పుడైతే వివేకానందుడి రచనలు ఉపన్యాసాలు చదవడం మొదలు పెడతాడో, శంకరాచార్య సాహిత్యం చదవడం మొదలు పెడతాడు, యోగ వాసిష్టం చదవడం మొదలు పెడతాడు, అప్పుడు తాను దేవుడని అర్థమవుతుంది. ఇంకొదిలేస్తాడు. అదే జీవో దేవక యజమాని. అష్టమూర్తికి అహిర్బుద్ధ్రియక పాము, అహిహి బుద్ధ్రియక నాగాభరణక నందిభూషణ, నందివాహన. పామును ఆయన ఆభరణంగా ధరించాడు. ఎందుకు ధరించాడు? శివుడికి పాము అంటే ఇష్టం. పిచ్చి మాటలు ఇవన్నీ. శివుడికి పాము అంటే ఇష్టం ఏంటండి? మరి విష్ణువుకి ఎందుకు ఇష్టం లేదు? ఆయన ఏమో పడుకున్నాడు పాము మీద. తత్వం గ్రహించాలండి. విష్ణుమూర్తి పడుకున్నటువంటి ఆదిశేషుడే కుండలని శక్తి. నీలో తొక్కిపెట్టి ఉందిరా నాయన, నువ్వు దాని మీద పడుకున్నావురా, లేపరా, దాన్ని లేపరా నాయన, కుండలని శక్తిని లేపరా. దాని మీద పడుకున్నావురా, నిద్రపోతుందిరా. నీకు నిద్రాహారాలు తప్పితే ఇంకేం లేదురా. శిష్యును ఉదరపరాయణత్వం అంటారు. అంటే తినడం, కామోపభోగాలు అనుభవించడం, శిష్యున ఉదరపరాయణత్వం. ఇంక వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. ఈ కుండలని శక్తి నిద్రపోవడం వల్ల జరుగుతుంది. ఆ నిద్రపోయేటు ఆ మూర్తి యోగ నిద్రలో ఉండి లోపల ఉన్న కుండలని శక్తి ఆదిశేషుడు. అతను నిద్ర లేపమని చెప్పడమే యోగం. అందుకే విష్ణుమూర్తిది యోగ నిద్ర. మరి శివుడు పామును ఆభరణంగా ధరించడం ఏంటి? పాము మనని భయపడుతుంది బహిఃప్రపంచంలో. విష్ణుమూర్తి కింద ఉన్న ఆదిశేషుడు అంతఃప్రపంచం, శరీరం లోపల వ్యవహారం. శివుడు ధరించినటువంటి వాసుకి ఆ పాము వేరు. ఆదిశేషుడిని శివుడు ధరించలేదు. అక్కడక్కడ కావ్యాల్లో ఆదిశేషుడు అని కూడా చెప్పేస్తారు. కానీ శివుడు ధరించిన పాము పేరు వాసుకి, విష్ణువు శయనించిన పాము పేరు ఆదిశేషుడు. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ దీంట్లో ర్యాంకింగ్ స్థానాలు కూడా ఉన్నాయి. వాసుకి కంటే ఆదిశేషుడు పెద్దవాడు, ఆయనే మొదటివాడు. తర్వాతే వాసుకి, తర్వాతే ఏదో అనంతుడు, తర్వాత కర్కోటకుడు, తక్షకుడు, అలా ఏవో చెబుతారు. మరి వాసుకి విశేషం ఏమిటి? మెళ్ళో ధరించడం ఏమిటి? సహజంగా లోకంలో మనం భయపడేది పాము. ఇప్పటికీ ఇంత ప్రసిద్ధి చెందాక కూడా తిరుపతిలో నేరుగా కళ్యాణ వేదిక దగ్గరికి ఒకరోజు 10 అడుగుల పాము, ఒకరోజు కొండ చిలువ కూడా వచ్చింది ఏకంగా. పురోహితులు మొత్తం పరార్. ఇంత భయపడతాం మనం పాముకి. నిజానికి ఆ పాము ఎందుకు వచ్చిందండి? ఆలోచించండి. అడవుల్లోంచి కళ్యాణ వేదిక దగ్గర ఎందుకు వచ్చింది? పాములకు ఆహారం అయ్యేటువంటి జంతువులు, ఇతర జీవులు ఉన్నాయే, వాటిని మనం లేకుండా చేస్తున్నాం. దానికి దొరక్క అక్కడికి వచ్చింది లడ్డూలు తిందామని. రాదండి. లేకపోతే ఏనుగులు ఎందుకు ఊళ్ళోకి వస్తున్నాయండి? ఏనుగులకి అడవుల్లో నీళ్లు లేవు, చెట్లు లేవు, ఏం లేవు, అడవులన్నీ కొట్టేశారు. ఏనుగు శాకాహారం తింటుంది, అది కూడా లేకుండా చేసాం మనం, అడవులు కొట్టేసి. అది రాకపోతే ఏం చేస్తుందండి? వీధి కుక్కలకి ఎందుకు పిచ్చెక్కుతుందండి? ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ లేరమ్మా. విదేశాల నుంచి కుక్కలను తెచ్చుకుని కోట్లు పెట్టి పోషిస్తున్నారు, కానీ వీధి కుక్కకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇక వాటిని చంపేయమనే సిద్ధాంతాలు బయలుదేరాయి. మనుషుల్లో కూడా చాలామంది కుక్కల్లా ప్రవర్తించేవాడు ఉన్నారు. కలిచేయండి, అప్పుడు మానవ హక్కులు వస్తాయి. మరి కుక్కల తరఫున మాట్లాడేవాడు ఎవడు లేడు. అందుకని కుక్క హక్కుల సంఘాలు ఉండవు. మనం నవ్వుతాం కూడా, మన కుక్కలకే ఉండాలి హక్కులు, ఇంకెవరికీ ఉండద్దు. కానీ భగవంతుడు అందరి సమానం. నమోస్వభ్యక నమోస్వపచేప్యక. కుక్కలకి, కుక్క మాంసం వండుకుని తిండేవాడికి కూడా నమస్కారం అని చెబుతోంది వేదం. అందరి పోషణ మనం చూడాల్సిందే. మనిషి తానొక్కడు బతికితే కుదరదు. కేవలాగో భవతి కేవలాది. తన కోసం, తన కుటుంబం కోసం వంట వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క అని ఋగ్వేదమే చెప్పింది. ఎంత సామాజిక జీవనాన్ని, ఎంత స్వార్థ జీవనం చేస్తున్నామండి. దానికి మళ్ళీ ఆ వేదాలను వాడేసుకుంటున్నాం. ఏం చెప్పిందో చూడకుండా, ఎక్కడున్నాయో తెలుసుకోకుండా.
ఎంత విశాలమైన భావాలు ఉంటే ఎంత సంకుచితమైన భావాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. మంచిది అహిర్బుద్ధినే కానీ దేనికి నువ్వు భయపడుతున్నావు? పాముకే కదా, మంచిదే. ఆ పాము దగ్గరికి వెళ్ళు, దగ్గర నుంచి చూడు, దానికి నువ్వు కనపడకుండా చూడు. అదే నాగుల చవితి. పైగా భయపడే వాళ్ళు మగవాళ్ళకంటే కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ సహజంగా. సున్నితం, సుకుమారం, మనస్తత్వం, లాలిత్యం. అందుకే ఆడవాళ్ళే పెడతారు. మీరు నాగుల చవితి గమనించండి. పండుగ పుట్ట ఎక్కడుందో వెతుక్కుంటూ పెడతారు. పాము లేకపోతే ఏమిటో నాగదేవుడు నన్ను అనుగ్రహించలేదు, పాము కనపడలేదు అంటారు. అదే వంటింట్లో పాము కనపడితే కొంపలు అట్టుకుపోతాయి. మరి ఇంట్లో ఎక్కడైనా పాము కనపడితే నాగదేవుడు అనుగ్రహించాడు అనొచ్చుగా, భయపడతారే, పరిగెడతారే. నాగుల చవితి నాడు మాత్రం నాగదేవుడు అనుగ్రహించలేదమ్మా, తల్లికి పాములు కనపడ్డాయి, నాకు కనపడలేదు. ఇది ఇక్కడ విచిత్రమైన మనస్తత్వం అండి. ఇదే 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 మన తత్వం గ్రహించాలి. ఒక పండుగ నాడు మనం ఏ భావనతో ఉంటామంటే ఆనాడు పాము మనని ఏమీ చెయ్యదు. మనం ధైర్యంగా దాని దగ్గరికి వెళ్ళొచ్చు, దాన్ని చూడొచ్చు, దానికి పాలు పోయొచ్చు, నైవేద్యాలు పెట్టచ్చు, అది తిరుగుతుంది, తింటుంది, మనం చూడొచ్చు. ఇంత భావన మనకి ఎందుకు అలవాటు చేశారు అంటే అసలు పండగ నాడు కాదమ్మా, ఎప్పుడూ నిన్ను ఏమీ చెయ్యలేదు. ఈ విషయం తెలుసుకో దయచేసి. నాగుల చవితి ప్రత్యేకత ఏం కాదు అక్కడ. ఏ చవితి నాడు ఏమీ చెయ్యదు, ఏ పాము ఏమీ చెయ్యదు. పాము పనిగట్టుకుని మనిషిని హింసించేది. ఎందుకంటే పాము మనిషి మాంసం తినదు, ఎలకని తింటుంది. అది మనిషిని తినదండి పాము. మరి కానీ కరుస్తోందంటే మనం ఏదన్నా చేస్తామేమో అన్న భయంతోనే కరుస్తుంది. మనం ఏమీ చెయ్యము అని రూఢి కలిగించగలిగితే అది కరవదు. నాగుల చవితి నాడు పాములు ఎందుకు కరవు అంటే ఏమీ చెయ్యకుండా దూరంగా ఉండి ఏవో పాటలు పాడతారు. ఆ రోజు దానికి కూడా ఓ నమ్మకం వచ్చేస్తుంది. ఎంతమంది ఉన్నా వీళ్ళు ఏం చేయట్లేదంటే వీళ్ళు ఏం చేయరనమాట, ఇది ఏదో తినచ్చు అనమాట అనుకుంటుంది. ఆ నమ్మకాన్ని కలిగించగలిగితే పాము ఏమీ చేయదు. అందుకే పాముని శివుడు ఆభరణంగా ధరిస్తాడు. నా దేవుడు శివుడు ఎంత గొప్పవాడండి. నువ్వు దేన్ని భయంగా భావిస్తున్నావో దాన్ని ఆభరణంగా ధరించు. ఎందుకు ఆయుధంగా భావిస్తున్నావు, భయపడుతున్నావు? ఆభరణంగా ధరించవయ్యా. నేను ధరించాను కదా. పాము కరిచినా పోయేది శరీరం అయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు శరీరం కాదయ్యా. అందుకని పామును ఆభరణంగా ధరించాడు. అగిరాష్టమూర్తి రగిరి బుద్ధియో మహాకాలో మహానటక. మిగిలిన నామాలకి వ్యాఖ్యానాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, ప్లాస్టిక్ తక్కువ వాడదాం.